కిష్కింద కాండం మూవీ అయితే ఇప్పుడే చూసేసాను భయ్. ఇది ఒక మలయాళం మూవీ, మన తెలుగు డబ్బింగ్ అయితే ఇప్పుడు చేశారు. దీని ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మూవీ అనేది. ఇంకా నాకు ఈ మూవీ అనేది చాలా బాగా నచ్చింది భయ్. ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది లాస్ట్ కి. మూవీ ఒక రన్ టైం అనేది కూడా చాలా తక్కువ భయ్, 2 hours ఉంటది. ఇంకా మనకి తెలిసినట్టుగానే మలయాళం మూవీ కాబట్టి మనకి ఫస్ట్ 40 minutes అనేది కొంచెం స్లోగా అయితే ఉంటది. ఒక 40 minutes తర్వాత స్టోరీ లైన్ కి అయితే వెళ్తారు. అప్పటిదాకా మనకి స్టోరీ ఏంటిదో అన్నది కూడా అర్థం కాదు. ఒక 40 minutes తర్వాత ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. దాని తర్వాత నుంచి మూవీ అనేది ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. స్టోరీ పాయింట్ విషయానికి వచ్చేస్తే భయ నేను ఎక్కువైతే చెప్పాను కానీ ఒక లైసెన్స్ గన్ అనేది కనపడకుండా పోతుంది. దాని తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అంతా ఒక ఫారెస్ట్ లో అయితే జరుగుతుంది భయ. అది నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా తీసుకున్నారని అయితే అనిపించింది. అది ఫస్ట్ 40 minutes అనేది మనకి స్టోరీ ఎలిమెంట్స్ అనేవి చూపిస్తూ స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక మంచి ట్విస్ట్ తో అయితే స్టోరీకి అయితే రివీల్ అయితే చేస్తారు. తర్వాత ఏం జరగబోతుంది అనేది మనకి క్యారెక్టర్స్ మధ్యలో ప్లాట్స్ అనేవి చూపిస్తూ మనకి లాస్ట్ లో ఎండింగ్ లో అయితే మంచి అయితే వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి ఒక పే ఆఫ్ అయితే ఇస్తారు భయ. అది చాలా బాగా నచ్చింది నాకైతే. స్క్రీన్ ప్లే అనేది నెక్స్ట్ లెవెల్ అసలుకి. మనకి మూవీలో అయితే ఫాదర్ అండ్ సన్ యాక్టింగ్ అనేది వేరే లెవెల్ అనిపించింది భయ. చాలా బాగా చేశారు వాళ్ళైతే. మనకి ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్ అనేది ఎమోషన్స్ మధ్యలో చాలా బాగా చేశారు అనిపించింది. క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ ఎండ్ చేశారు భయ. మంచి ఎమోషన్ తోని మంచిగా అనిపిస్తుంది మనకైతే. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇచ్చిన రోల్స్ లో అయితే చాలా బాగా చేశారు భయ. ఇంకా మ్యూజిక్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా తగ్గట్టుగా అయితే మంచిగా ఉంది భయ. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మస్తు ఉంది అసలు, చాలా బాగా నచ్చింది అది నాకు. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే కూడా పర్లేదు, నాకు మంచిగా అనిపించింది అదైతే. ఈ వీకెండ్ కి అయితే మంచి మూవీ భయ, మీరు అయితే చూసేసేయచ్చు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మూవీ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.